కొమరిపాలెంలో వైసీపీకి జన నీరాజనం. బిక్కవోలు మండలం కొమరిపాలెం 2024లో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గ్రామ ఉప సర్పంచ్ ఎంపీపీ కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి కొమరిపాలెం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. మంగళ హారతులతో స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల పారదర్శక అమలుకు ప్రతి ఒక్కరూ మరొక్కసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అనపర్తి శాసన అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల కూటమి ద్వారా ఒక్కటే ఎంతమంది వచ్చినా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నీ 50 నుండి 60 వేల మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాయని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్, కొవ్వూరు పెద్ద బొజ్జి, చిన్న బొజ్జి, వెంకటరెడ్డి, ద్వారంపూడి ఈశ్వర్ రెడ్డి, తాడి శివదుర్గ భాస్కర్ రెడ్డి, ద్వారంపూడి చైతన్యరెడ్డి మరియు గ్రామ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమమే. మా విలేజ్కి వచ్చేటప్పటికి 45 కోట్లకి 50 కోట్లు సుమారుగా ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్లో పాటలలో కూడా అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఆ పాటలోనే ఆనపర్తి నియోజకవర్గం డాక్టర్ సత్తి సూర్యనారాయణ గారు 55 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మెజార్టీలో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి. అలాగే రాష్ట్రంలో ప్రతి విలేజ్ కూడా మండలాల్లో కానీ జిల్లాల లెవెల్లో కానీ అన్ని కోట్ల అభివృద్ధి చేయడం జరిగింది. లక్షల కోట్ల అభివృద్ధి జరిగింది. మరి వాళ్ళకి కంటికి లేదు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి నిజంగా కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి నిజంగా అంత గాలి ఉండటం అయితే 4-5 కలిపి రావచ్చు, సింగిగా రావచ్చు. వాళ్ళకి ఆ భయంతో నెగ్గాలే అమరావతిని ఏదో అమరావతి తప్ప వేరే అభివృద్ధి కోసం సంక్షేమ వాళ్ళకి ఏజెండా అమరావతి తప్ప ప్రజల సంక్షేమంగానే అభివృద్ధి కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 ఖచ్చితంగా రావద్దు వచ్చి తీరుతాయని చెప్పేసి రాష్ట్రం 175% వస్తాయని చెప్పేసి అనపర్తి నియోజకవర్గంలో 55 నుంచి 60 ఏళ్ళ మెజార్టీ ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్తారు.